ఆలోచించము. యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తా ఉంటున్నాడు, ప్రయాసపడి పాప భారను మోస్తుంటున్నా ఓ నా సమస్తమైన జల్లారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతిని చదునని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన గాయపడిన స్థలాలను చాచి పిలుస్తా ఉంటున్నాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన దేవుడని అంగీకరిస్తారు వారిని ఆయన ప్రేమిస్తా ఉంటున్నాడు. కాబట్టి నా ప్రేమైన స్నేహితుడా, ఇక దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి నా ప్రేమైన స్నేహితుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి కారణం ఏమిటంటే ప్రతి మానవుడు కూడా ఆ రాజ్యంలోనికి రావాలన్న ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింటున్నాడు. ఎందుకంటే ఒక పరమాత్ముడే పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చి రక్తం కార్చాలి, రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు కనుక మనము కోళ్ళ రక్తం ద్వారా గాని మేకల రక్తం ద్వారా గాని ఈ లోకములో ఏ జంతువు రక్తం ద్వారా మానవుని పాపములను క్షమించబడట్లేదు. అందుకే పరమాత్ముడే లోకానికి పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన తన రక్తమును కార్చి ఉంటున్నాడు. మనము చేతులతో చేసిన పాపాల కొరకై